హాయ్ హలో నమస్తే. ఆక్విడ్లో లాంటి గొడవ ఇంకొక చోట జరిగింది. చూడండి, TV9లో వస్తున్న ఒక న్యూస్ వినిపిస్తున్నా. కోనసీమ జిల్లా కాట్రేనికోన దగ్గరలో ఒక గుడి నిర్మాణం వివాదానికి కారణమైంది. 50 ఏళ్ల క్రితం కట్టిన గుడి పాడైపోవడంతో దాన్ని పునరుద్ధరిస్తున్నారు స్థానికులు. ఇదే గొడవకు కారణం. గుడి ఉన్న స్థలం తనది అంటూ ఒక రైతు ఆలయ పనుల్ని అడ్డుకున్నాడు. దీంతో ఏమైంది? స్థానికులు గుడి కడతానంటే ఒక రైతు అడ్డుకున్నాడు మాది అని. జాగ్రత్తగా వినండి, ఆకువీడికి దీనికి తేడా చెప్తున్నా. ఆకువీడిలో స్థానికులు వద్దంటే బయట నుంచి ఎవరో ఒక వ్యక్తి వచ్చి నేను కడతానని చెప్పి వాళ్ళని హింసించాడు. స్థానికులు వద్దంటే ఆకువీడిలో జరిగింది. బయట నుంచి ఎవరో వచ్చి మేము కడతామని హింసించారు. ఇక్కడ ఇక్కడ కనకదుర్గమ్మ గుడి. ఈ కనకదుర్గమ్మ గుడిని స్థానికులు మేము కడతామంటే ఒక అతను లేదు మా స్థలంలో ఉందని అడ్డం తిరిగాడు. కంప్లీట్ రివర్స్. ఓకే, ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం కలిగింది. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలో ఈ ఉద్రిక్త వాతావరణం కలిగింది. ఊళ్ళో కనకదుర్గ అమ్మవారి గుడి స్థలం విషయంలో వివాదం కలిగింది. గతంలో ఉన్న చోటే గుడి పునర్నిర్మించాలి అనేది స్థానికులు పట్టు. ఆలయం ఉన్న స్థలం తనది అంటున్నాడు రైతు. గుడికి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో కంకర గుట్ట వేశాడు రైతు. గుడి వేరొక చోట కట్టాలి అంటూ రైతు మద్దతుదారులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటామాట పెరగడంతో తోపులాట జరిగింది. ఉద్రిక్త వాతావరణం అక్కడ కనిపిస్తోంది. ఘర్షణలు జరగకుండా గ్రామంలో పోలీసులు కూడా మోహరించారు. ఇరు వర్గాలకి సర్ది చెప్తూ ఉన్న పోలీసుల్ని మనం చూస్తున్నాం. రైతు మద్దతుదారులు కూడా అక్కడ భారీ సంఖ్యలోనే చేరుకున్నారు. అలాగే ఆ గుడి ఎక్కడైతే ఇంతకు ముందు ఉందో అక్కడే పునర్నిర్మాణం చెయ్యాలి అని గ్రామస్తులు మరొక వర్గంగా ఏర్పడి ఎంత వివక్ష చూడండి, ఎంత వివక్ష అంటే అక్కడ లోకలోళ్ళు కనకదుర్గమ్మ గుడి కడతాము అంటే వినండి జాగ్రత్తగా. లోకలోళ్ళు కనకదుర్గమ్మ గుడి కడతామని శంకుస్థాపన చేసిన గుడి మీద కంకర తెచ్చిపోసాడు ఆయన. ఎవరు? ఒక రైతు అంటే 100% SC/ST కాదుగా, మరి రెడ్డో కమ్మో మనకే తెలియదు. ఓకే, బీసీ కులస్తులు ఎవరైతే మాత్రం అడ్డం తిరిగారు. ఒక రైతు, ఒక ఫార్మర్ అడ్డం తిరిగాడు. ఓకే, ఆ ఫార్మర్ అయితే ఈ పాటికి చీల్చి చండాడు ఉండేవాళ్ళు. సరే, ఒక రైతు అడ్డం తిరిగాడు. ఏమని? గుడి కడతామని, కనకదుర్గమ్మ గుడి కడతామని శంకుస్థాపన కూడా చేసిన దాని మీద కంకర తెచ్చిపోసాడు. అపచారం జరగల, మనోభావాలు దెబ్బతినలా, ఏమి లేవు. అక్కడ లోకల్ వాళ్ళు మాత్రం మేము గుడి కట్టుకుంటామన్నారు. కనకదుర్గమ్మ గుడి వాళ్ళు తీసుకొచ్చి పోసారు అక్కడ. ఓకే, అక్కడ గొడవ. ఆకువీడిలో ఏం జరిగింది? లోకల్ వాళ్ళు మాకు వద్దన్నారు. వాళ్ళు అసలు మొదలు కూడా పెట్టలే. వీళ్ళ గుడి వీళ్ళ దగ్గర ఆక్యుపై చేసి అమ్మ మా మనోభావాలు దెబ్బతిన్నాయి అది ఇది అని చెప్పేసి వీళ్ళ మీద దౌర్జన్యం చేశారు. స్వామి, డిస్క్రిమినేషన్ కనిపెడతంలో పెద్ద టైం పడుతుందండి. సైలెంట్గా ఉంటే ఏదో ఒక దగ్గర దొరుకుతారండి. కుల వివక్షని బయటపెడతానికి పెద్ద టైం పడుతుంది వీళ్ళకి. జస్ట్ దొరుకుతారు ఎక్కడో, అసలు ఎక్కడో కాదు ఇక్కడే దొరుకుతారు. ఎవరెవరైతే ఇప్పుడు గొడవ చేశారో, ఓకే, రామాలయం కోసం డబ్బులు వేసి గొడవ చేశారో, ఇప్పుడు ఈ కనకదుర్గమ్మ కోసం డబ్బులు వేస్తారా? వేయరు. అక్కడికి వెళ్ళి రైతు మీద గొడవ చేస్తారా? మేము కట్టి తీరుతాము, ఎవడేం చేస్తాడో వచ్చి చూసుకోండి, మీకు దమ్ముంటే కనకదుర్గమ్మ గుడి కడతాము, ఎట్లాపుతో చూస్తామని సవాల్ చేశారా? హైదరాబాద్ నుంచి చలో, ఏ ఊరిది? కాట్రేనికోనకి వెళ్తాము మేము, దమ్ముంటే రమ్మను, ఎవడొస్తాడో చూస్తాను ఛాలెంజ్ చేశారా? కాట్రేనికోనలో చేశారా? ఎందుకు? ఇక్కడ రైతుకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఒకరినొకరు తోసుకొని కొట్టుకున్నారు. ఆల్మోస్ట్ తోసుకొని అంత వేల మంది వచ్చి ఎదురెదురుగా నిలబడ్డారు. పాపం ఆకువీడిలో మా మానవుళ్ళు జస్ట్ అట్లా వద్దు సార్, అది మేము అందరికి క్రిస్టియన్స్ ఉన్నారండి, ఇది మా సత్రం, ఇది మీరు కట్టొద్దన్న ఒకటే మాట. యుగో దెబ్బతిని హింస పెట్టారు కదా. చూడు, కాట్రేనికోనలో ఇదే గుడి గోల, ఇదే గుడి కనకదుర్గమ్మ గుడి దగ్గర కొట్టుకున్నారు. కంకర తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన దాని మీద పోశారు. ఇది సంగతి. ఇప్పుడు కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఏమని? మా హిందూ ధర్మ పరిరక్షకుడు మా రఘురామరాజన్నకి జై, హిందూ ధర్మ పరిరక్షకుడు రఘురామరాజన్నకి జై అని చెప్పేసి వాళ్ళు ఇవి చేస్తున్నారు, స్లోగన్ చేస్తున్నారు, కింద కామెంట్లు పెడుతున్నారు. ఏమంటే నిజం మాట్లాడితే రఘురామకృష్ణరాజు గారు హిందూ ధర్మాన్ని పరిరక్షించాడా లేదా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టాడు? ఒకసారి చెప్పండి. హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అంటే ఏంటి? శ్లోకాలు నేర్చుకొని, పద్యాలు నేర్చుకొని,
వేదాలు నేర్చుకొని వేదాలని ట్రాన్స్ఫర్ చేసి గుడులు కట్టి గుడుల్ని శంకుస్థాపన చేసి కొత్త కొత్త గుడులు కట్టి పరధర్మంతో అన్నదాన కార్యక్రమాలు చేసి పక్క వాళ్ళకి ఆ ధర్మాన్ని ప్రచారం చేసి దీన్ని హిందూ ధర్మాన్ని కాపాడటం అంటారు. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఒక సత్రాన్ని ఆక్యుపై చేసి పాస్టర్లు మొత్తం సర్టిఫికేట్ తీసేసి చర్చిలు మొత్తం కూల్చేసి పేదల మొత్తం కూల్చేసి పాస్టర్ల మొత్తాన్ని సర్టిఫికేట్లు తీసే నేను కోర్టుకి వెళ్ళి క్రిస్టియన్స్కి ఎస్సీ సర్టిఫికేట్లు వద్దని తీసేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానికి లేదని అడ్డం తిరిగి వీటన్నిటిని మీరు హిందూ పరిరక్షణ అంటారా? మీరు ఒక ఎస్సీ సర్టిఫికేట్ ఒక పేదలు ఎస్సీ సర్టిఫికేట్ తీసేస్తే హిందూ పరిరక్షణ అంటారా? పేదలు ఎస్సీ సర్టిఫికేట్ తీసేస్తాను హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అంటారా? వాళ్ళందరూ పేదలు కదా, ఎస్సీ సర్టిఫికేట్ కోల్పోతారు కదా. పాస్టర్లు మొత్తం వాళ్ళు మాలమాదికలే కదా, సర్టిఫికేట్ తీసేయని చెప్పి కోర్టుకు వెళ్ళారు. అంటే పక్కవాడికి నష్టం క్రియేట్ చేసి మా ధర్మాన్ని కాపాడటం అని అంటే నాకైతే ఈ స్లోగన్ నాకైతే అర్థం కాలేదు. రఘురామకృష్ణరాజు గారి దగ్గరికి వచ్చి సార్ నేను ఎందుకు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది కనబడింది నాకు. ఇది ఇంకోటి కోనసీమ ఇది TV9 చూపించింది. నిర్మాణంపై కోనసీమ జిల్లా కాట్రేనికొండ మండలం చెయ్యేరు అగ్రహారంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక కనకదుర్గ ఆలయాన్ని పునర్నిర్మించాలంటూ పాత గుడిని తొలగించారు. ఈ ఉదయం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ స్థలం తనదంటూ ఓ రైతు ఆ స్థలంలో గ్రావెల్ గుట్టలు వేయడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రావెల్ గుట్టలు వేశాడు శంకుస్థాపన చేసిన గుడి మీద. పోలీసులు చేరుకున్నారు. రెండు వర్గాలు అక్కడ స్థానికులు గొడవ చేస్తున్నారు. వీళ్ళెవరు బాలా? స్థానికులు కూడా గొడవ చేస్తున్నారు అంతే. వీళ్ళెవరు బాలా? ఎవరు రామాలయం దగ్గర గొడవ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళెవరు కూడా బాలా? అక్కడ ఓన్లీ స్థానికులు గొడవ చేస్తున్నారు. కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళిపోరు వాళ్ళు. మన రీసెంట్గా మోహన్ భగవత్ గారు అన్నారు కదా, ఏమని వన్ గాడ్ వన్ విలేజ్. రీసెంట్ 1 month కూడా, ఒక 1 week కూడా కాలే, మోహన్ భగవత్ గారు అని వన్ గాడ్ వన్ విలేజ్ అన్నారు. వన్ గాడ్ వన్ విలేజ్ మనందరం పాటించాలి అన్నారు. అంటే వచ్చే రోజులు ఈ కనకదుర్గమ్మ గుడి కూడా ఉండదు, దాన్ని కూడా వన్ గాడ్ అండ్ వన్ విలేజ్గా మార్చేస్తారు వచ్చే రోజులు. ఇప్పుడు ఇమీడియట్గా చేయలేండి, ఇమీడియట్గా చేస్తే ఇది అన్ని పాపం అంత గొడవ చేస్తారు. ఇది వచ్చే రోజులు స్లోగా చేస్తారు. అది సరేనండి, అది కూడా ఇది చూసి నాకు ఇది సిమిలర్గా అనిపించింది. ఆక్విడ్కి సంబంధించి సిమిలర్గా అనిపించింది, అందుకని పెట్టాను. థ్యాంక్ యూ, నమస్కారం.